షార్ట్ టర్మ్‌లో ఏమో గాని, లాంగ్ టర్మ్‌లో మీరు పెట్టుబడిన కంపెనీ షేర్ ప్రైస్ పెరగాలి అనంటే, ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ 100% పెరుగుతూనే ఉండాలి. ఎందుకంటే, కంపెనీ మంచి డబ్బులు సంపాదిస్తూ ప్రాఫిట్ చేసుకుంటూ ఉంటేనే కంపెనీలో రీఇన్వెస్ట్ అనేది జరుగుతుంటుంది. కంపెనీలో గ్రోత్ అనేది జరుగుతుంటుంది. అప్పుడు ఫండమెంటల్‌గా స్ట్రాంగ్ అనేది అవుతూ ఉంటుంది. అండ్ అప్పుడే మీ షేర్ ప్రైస్‌లో రిఫ్లెక్ట్ అయ్యి, మీ షేర్ ప్రైస్ కూడా లాంగ్ టర్మ్‌లో మంచిగా గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ అందుకే ఒక కంపెనీ యొక్క ఫండమెంటల్స్ అనాలిసిస్ మనం చేసేటప్పుడు, ఒక లాంగ్ టర్మ్ కోసం మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం లాస్ట్ ఎపిసోడ్‌లో ఎలా అయితే బ్యాలెన్స్ షీట్ నేర్చుకున్నామో, బ్యాలెన్స్ షీట్‌ని ఎలా అర్థం చేసుకోవాలి, దాంట్లో ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి, దాన్ని బట్టి ఒక కంపెనీ యొక్క నెట్ వర్త్ ఏంటి, కంపెనీ యొక్క ఫినాన్షియల్ పొజిషన్ ఏంటి అని చెప్పి మనం ఎలా అయితే తెలుసుకోవడానికి చూసుకున్నామో, అదే విధంగా ఒక కంపెనీ అంత బ్యాలెన్స్ షీట్‌లో అంత స్ట్రాంగ్‌గా లేదా వీక్‌గా ఉంటే అది ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్‌లో ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ దాని నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇవాల్టి ఎపిసోడ్‌లో ఎపిసోడ్ 36లో మన స్టాక్ మార్కెట్ A to Z రెవల్యూషన్‌లో ఏదైతే ఎపిసోడ్ 36 ఉందో, ఇవాళ మనము ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి ఉంటాయి, దాని నుంచి మనం ఏది అర్థం చేసుకోవచ్చు అని చెప్పి లాస్ట్ ఎపిసోడ్‌లో ఏదైతే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్‌ని అర్థం చేసుకున్నామో, సేమ్ అదే కంపెనీది ఇవాళ మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్‌ని అనలైజ్ చేసుకుందాం. సో మన ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చి ఇంకా ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాకపోతే, మనం ఇక్కడ స్టాక్ మార్కెట్ A to Z రెవల్యూషన్‌ని చేస్తున్నాము. ఇంట్రో వీడియో దగ్గర నుంచి లాస్ట్ 35 వీడియోస్ వరకు కంటిన్యూస్‌గా మనము స్టాక్ మార్కెట్ ఇంకా ట్రేడింగ్ రెండిటికి సంబంధించిన కంప్లీట్ A to Z సిరీస్ అనేది మనం ఇక్కడ చేస్తున్నాము. సో 32 వీడియోస్ వరకు అనుకుంటా మొత్తం ట్రేడింగ్ రిలేటెడ్ చేసాము. ఇప్పటి నుంచే ఫండమెంటల్స్ కవర్ చేస్తున్నాము. సో మీరు ట్రేడింగ్ ఇంట్రెస్టెడ్ ఉంటే ఫస్ట్ ఇనిషియల్ వీడియోస్ చూసుకోండి. లేదు ఫండమెంటల్స్ ఇంట్రెస్టెడ్‌గా ఉంటే గనుక 33, 34, 35 ఎపిసోడ్స్ కూడా చూసుకున్నారనుకుంటే మీకు ఇంకా బెటర్ క్లారిటీ అనేది ఉంటుంది. సో కొత్తగా వచ్చిన మీరు అండ్ రెగ్యులర్‌గా మన వీడియోస్ చూస్తున్న మీ ఇద్దరు ఏం చేయాలి, కింద కామెంట్ సెక్షన్‌లోకి వెళ్ళిపోండి. మీ అటెండెన్స్‌ని మార్క్ అనేది చేసుకోండి. ఇంకా మీకు ఇంకా నా గురించి తెలియకపోతే, నా పేరు నిహాల్. నేను స్టాక్ మార్కెట్‌లో ఒక ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్‌ని అండ్ మీరు చూస్తున్న వీడియోస్‌నేమో ఎడిట్ చేసింది బషీర్. సో ఇంకా మన A to Z రెవల్యూషన్‌ని మొదలు పెట్టేద్దామా? సో మన ప్రతి వీడియోలాగే ఈ పిఎన్ఎల్ వీడియోని కూడా చాలా సింపుల్‌గా, ఈజీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో మన పిఎన్ఎల్ స్టేట్మెంట్‌లో మేజర్‌గా మనకి 3 ఉంటాయి. ఒకటి ఏంటి, ఫస్ట్‌ది రెవెన్యూ ఉంటుంది, సెకండ్‌ది ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి, థర్డ్‌ది మనకి నెట్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ రెవెన్యూ అంటే ఏంటి, ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో లాస్ట్ ఎగ్జాంపుల్‌లో ఎపిసోడ్ 35లో మనము మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీని ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాం కాబట్టి దాన్ని ఎగ్జాంపుల్ క్యారీ ఫార్వర్డ్ చేద్దాం. సో ఇప్పుడు ఈ మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఏదైతే ఉంటుందో, వీళ్ళు టెక్ఎంలో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, లేకపోతే మహీంద్రాలో ఉన్నాయి, తర్వాత మహీంద్రా ఫినాన్స్‌లో వీళ్ళకు ఉన్నాయి, అగ్రో సెక్టర్‌లో ఉన్నాయి, ఈవీ సెక్టర్‌లో ఉన్నాయి, వేరే కంపెనీస్‌లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, క్యాష్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి బ్యాంక్‌లో ఎఫ్‌డీస్ చేస్తారు, ఇవ్వవచ్చు. ఇలా ఏదైనా సరే మల్టిపుల్ ఇన్‌కమ్ సోర్సెస్ నుంచి ఒక కంపెనీకి మొత్తం వచ్చే రెవెన్యూ, మొత్తం వచ్చే ఇన్‌కమ్ అంతా క్యుములేట్ చేసి, టోటల్ చేసి వాళ్ళు దాన్ని ఒక దగ్గర రిపోర్ట్ చేస్తే దాన్ని టోటల్ రెవెన్యూ అనేసి అంటాము ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్‌లో. సో ఇదేంటి, మొత్తం కంపెనీకి డబ్బులు ఎక్కడెక్కడి నుంచి వస్తుంది, ఎంతెంత వస్తుంది అని ఇక్కడ మనకి రెవెన్యూలో కనిపిస్తుంది. ఇదేమో ఒకటి రెవెన్యూ పక్కన పెడదాం. తర్వాత నెక్స్ట్ ఎక్స్‌పెన్సెస్ అంటే ఏంటి, మొత్తం వచ్చిన డబ్బుల్ని వీళ్ళు ఎక్కడెక్కడ ఎంత ఎలా ఖర్చు పెడుతున్నారని చెప్పి ఎక్స్‌పెన్సెస్‌లో చూపిస్తారు. ఇప్పుడు దీంట్లో ఎంప్లాయీస్ సాలరీస్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అవ్వచ్చు, ఫ్యాక్టరీస్ మెయింటెనెన్స్ కాస్ట్ అవ్వచ్చు, ఏదైనా లోన్స్ తీసుకుంటే దానికి పేమెంట్స్ కోసం అవ్వచ్చు, ఏదైనా కంపెనీని ఎక్వైర్ చేస్తుంటే అది అవ్వచ్చు, ఇంకెక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటే అవ్వచ్చు, ఏదైనా సరే వచ్చిన డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎలా ఖర్చు చేస్తున్నారని చెప్పి కూడా ఈ ఎక్స్‌పెన్సెస్‌లో మెన్షన్ చేస్తారు. సో ఇప్పుడు ఈ 2 అయిపోయిన తర్వాత నాకు డబ్బులు ఎంతొచ్చాయి, ఎక్కడెక్కడ ఖర్చు చేస్తున్నాము అని 2 చెప్పేసిన తర్వాత మనకేమొస్తుంది, నెట్ ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఇక్కడే ఒక చిన్నది చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నార్మల్ మనలాంటి సాలరీడ్ వాళ్ళు అనుకోండి, సాలరీడ్ వాళ్ళకి ఎలా నడుస్తూ ఉంటుంది, ఫస్ట్ జీతం వస్తుంది, జీతంలో ట్యాక్స్ కట్ అవుతుంది, ట్యాక్స్ కట్ అయిన తర్వాత వచ్చిన డబ్బులతో మనం ఖర్చులు చేసుకోవాలి. కానీ బిజినెసెస్‌లో అలా ఉండదు. బిజినెసెస్‌లో ఏంటంటే, నాకు వచ్చిన జీతము, నాకు వచ్చిన ఇన్కమ్ ఒక పక్కన ఉంటే, దాంట్లో నేను ఆల్రెడీ నాకు కావాల్సిన ఖర్చులన్నీ చేసేసుకున్న తర్వాత ఎంతైతే అమౌంట్ మిగులుతుందో దాని మీద నేను ట్యాక్స్ కడతా. అది అడ్వాంటేజ్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఈ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎగ్జాంపుల్‌లో తీసుకుంటే, నాకు వచ్చిన డబ్బులు ఏదైతే మొత్తం రెవెన్యూ ఉందో, దీంట్లో నా ఎక్స్‌పెన్సెస్ పోయిన తర్వాత, సపోజ్ రెవెన్యూ ఒక 100 రూపీస్ వచ్చింది అనుకుందాం.
ఈ ఎక్స్‌పెన్సెస్ ఒక రూ. 40 అయిందనుకుందాం. సో, 100 మైనస్ 40 చేస్తే ఎంత? రూ. 60 కదా! సో, ఈ రూ. 60 మీద నేను ఎంతైతే టాక్స్ కట్టాలో అది నేను టాక్స్ కట్టుకుంటాను. సో, ఏంటి 100 రెవెన్యూ వచ్చింది, 40 ఎక్స్‌పెన్సెస్ పోయింది. ఏదైతే 60 ఉందో అది నెట్ ఇన్‌కమ్ నాకొస్తుంది. ఈ నెట్ ఇన్‌కమ్ ఏది? బిఫోర్ టాక్సెస్. నెట్ ప్రాఫిట్ బిఫోర్ టాక్సెస్ వస్తుంది. సో, ఇప్పుడు దీని మీద మళ్ళీ టాక్సెస్ ఒక రూ. 10 ఎంతో పోయిందనుకుందాం. అప్పుడు మళ్ళీ పైన టోటల్ ప్రాఫిట్ మిగిలేది ఎంత? ఓ రూ. 50 అనుకుంటే ఎగ్జాంపుల్‌గా. అది ఇలాగా రెవెన్యూ ఎంతొచ్చింది, ఎక్స్‌పెన్సెస్ ఎంతున్నాయి, ఈ రెవెన్యూ మైనస్ ఎక్స్‌పెన్స్ చేస్తే ఎంతైతే అమౌంట్ వచ్చిందో దాని మీద నేను టాక్స్ ఎంత కట్టాను అండ్ ఫైనల్‌గా నాకు చేతికి మిగిలింది ఎంత ప్రాఫిట్ అని చెప్పి ఇది మొత్తం క్లియర్‌గా, డీటెయిల్డ్‌గా చాలా మైన్యూట్ గ్రాన్యులర్ లెవెల్‌లో ఒక కంపెనీ పబ్లిష్ చేస్తే దీన్ని మనము ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనేసి అంటాము. అండ్ ఇది ఎందుకు ఇంపార్టెంట్? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మహీంద్రా కేసులోనే తీసుకుంటే ఇప్పుడు మీరు మహీంద్రాలో మనం బయట అంతా చూస్తున్నది ఏంటి? మహీంద్రా కార్లు, జీప్లు, ఈవీ కార్లు ఇవన్నీ ఎక్కువ నడుస్తున్నాయి. సో, ఈ సెక్టర్ బాగానే నడుస్తుంది అని చెప్పి నేను ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాను అనేసి అనుకుందాం. కానీ ఈ కంపెనీ ఏదైతే ఉందో ఆటో సెక్టర్ నుంచి ప్రాఫిట్ రావట్లేదు, లేదా ఫినాన్స్ సెక్టర్ నుంచి ప్రాఫిట్ వస్తుంది అనుకుందాం, లేదా టెక్ సెక్టర్ నుంచి ప్రాఫిట్లు వస్తుంది అనుకుందాం. లేదు అని అంటే ఆటో సెక్టర్ బాగానే నడుస్తుంది, ఇందులోంచి ఏదైతే ప్రాఫిట్లు జనరేట్ అవుతున్నాయో ఇవి తీసుకెళ్లి ఫినాన్స్లో లోన్స్ ఇవ్వడానికో దేనికో బర్న్ చేస్తున్నారు అనేసి అనుకుందాం. సో, అప్పుడు ఏంటి? నేను ఇన్వెస్ట్ చేసింది ఒక్కంటే అయితే నా డబ్బులు వేరే దగ్గర ఎక్కడో యూజ్ అవుతున్నాయి అని చెప్పి అలాంటి కన్ఫ్యూజన్స్, క్లారిటీలు ఏది లేకుండా ట్రాన్స్పరెంట్‌గా మనం ఇన్వెస్ట్ చేస్తున్న కంపెనీ మనం దేనికి ఇన్వెస్ట్ చేసాం, అది దాంట్లోనే ఇన్వెస్ట్మెంట్ ఉంటుందా లేదా అని చెప్పి మనకి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో మనకి క్లియర్‌గా తెలిసిపోతుంది. అండ్ అదే కాకుండా వాళ్ళు తీసుకునే డెసిషన్స్ వల్ల కంపెనీ గ్రో అవుతోందా లేదా అని కూడా మనకి క్లియర్‌గా చెప్పే రిపోర్ట్ ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. కాబట్టి ఇది ఎలా చదువుకోవాలి, దీంట్లో ఏమేం పాయింట్స్ ఉంటాయని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం దాన్ని డీకోడ్ చేసుకుందాం. సో, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ల్యాప్టాప్ తీసుకొచ్చి ఎగ్జాక్ట్‌గా మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఓపెన్ చేసి ఒకసారి మనం అనలైజ్ చేయడానికి ట్రై చేద్దాం. మనకి ఏ కంపెనీదైనా సరే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కావాలి అనుకుంటే అది ఆన్లైన్లో దొరుకుతుంది. అది ఇప్పుడు నేను యూజ్ చేసే screener.in లాంటి వెబ్సైట్ అవ్వచ్చు, టికెట్ అవ్వచ్చు, లేకపోతే గూగుల్లో డైరెక్ట్గా కొడితే ఆ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా మీకు దొరుకుతుంది. బట్ అగైన్ నేను screener.in యూజ్ చేస్తాను. ఇది ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను, నాకు ఈజీ కంఫర్టబుల్ అయిపోయింది కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాను. మీరు కూడా కావాలంటే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, మహీంద్రా నొక్కంగానే మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ మనకు వచ్చేసింది. సో, దీంట్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ మీకు ఉంది కదా బ్యాలెన్స్ షీట్ ఉంది, ప్రాఫిట్ అండ్ లాస్ అని ఉంది. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ ఏదైతే ఉంటుందో వీళ్ళు ఇక్కడ డైరెక్ట్ కంపారిజన్ ఇచ్చేశారు. 2014 నుంచి 2025 ఏదైతే లాస్ట్ 10 ఇయర్స్ డేటా ఉందో 10 ఇయర్స్ డేటా మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తుంది. కానీ మనకేం కావాలి? యాక్చువల్‌గా ఏదైతే కంపెనీ పబ్లిష్ చేసిన వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్‌లో ఏదైతే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఉంటుందో మనకి అది కావాలి. సో, దానికోసం నేనేం చేస్తాను, మొత్తం స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్ 2025 ఈ యాన్యువల్ రిపోర్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మొత్తం పీడిఎఫ్ వస్తుంది. ఇందులో 249 పేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 249 పేజెస్లో మనకి కావాల్సిన ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కావాలనుకుంటే సింపుల్గా సర్చ్ ఫిల్టర్ నొక్కండి, ప్రాఫిట్ అండ్ లాస్ అని సర్చ్ చేయండి. మీకు ప్రాఫిట్ అండ్ లాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం డీటెయిల్గా వస్తుంది. సో, ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సిన పేజ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో, అలా సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ 358 పేజ్ ఏదైతే ఉంటుందో 358 పేజ్లో మనకి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ వచ్చింది. అగైన్ ఇది కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అని వచ్చింది. సో, ఇప్పుడు ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా రెండు ఉంటాయి. ఒకటి స్టాండ్ అలోన్ ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది, కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మాత్రమే చూడాలి. ఎందుకంటే మహీంద్రా అండ్ మహీంద్రా ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్, దీంట్లో మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి అన్ని కంపెనీస్ కలిపి ఏం చేస్తున్నాయో నాకు తెలియాలి. ఎందుకంటే నేను షేర్లో ఇన్వెస్ట్ చేస్తున్నానంటే అన్ని కంపెనీలు కలిపి ఏదైతే రెవెన్యూ వస్తుందో అది షేర్ ప్రైస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి మనం కూడా కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ మాత్రమే చూడాలి. అగైన్ లాస్ట్ ఎపిసోడ్లో బ్యాలెన్స్ షీట్ నేను చూసుకోకుండా స్టాండ్ అలోన్ దాని మీద మనం అనాలిసిస్ అనేది చేసాము. కానీ మీరు చూడాల్సింది ఏంటంటే కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్. సో, మీరు ఆ మిస్టేక్ చేయకండి, ఏమి చేంజ్ అవ్వదు. జస్ట్ ఇక్కడ నెంబర్స్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి మారుతుంది. బట్ ఏవైతే మనం ఈ లాజిక్ అర్థం చేసుకున్నామో లాజిక్ ఏం చేంజ్ అవ్వదు. సో, మీరు ఒకసారి చూసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టాండ్ అలోన్ చూస్తున్నారా, కన్సాలిడేటెడ్ చూస్తున్నారా క్రాస్ చెక్ చేసుకొని కన్సాలిడేటెడ్ది చూడండి. సో, ఇప్పుడు ఇక్కడ మనం కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ కనిపిస్తున్నది మీకు చెప్పాను కదా ఏమేమి ఉంటాయి, రెవెన్యూ ఉంటుంది, ఎక్స్పెన్సెస్ ఉంటుంది, టోటల్ నెట్ ప్రాఫిట్ ఉంటుంది. సో, మనకి ఇక్కడ అదే కనిపిస్తుంది కదా. ఫస్ట్ది ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఏంటి, ఎన్ని సోర్సెస్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుందని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో, ఇక్కడ మనకి మళ్ళీ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఓకేనా, రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఎంత 1,58,749 crores అని కనిపిస్తుంది. అంటే ఏంటి, రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే ఏంటి, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఆ కంపెనీ యొక్క
వాళ్ళు చేసే ప్రాసెసెస్ వల్ల వాళ్ళు ఏదైనా అమ్ముతారా, ఏదైనా కొంటున్నారా, వాళ్ళు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి సొంతంగా దానితో ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు అన్నది మనకి ఇక్కడ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ కనిపిస్తుంది. అండ్ అది 1,58,749.75 crores ఉంది. అండ్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే కంపెనీ ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ కంపెనీ తన సొంత ప్రోడక్ట్ నుంచి ఎప్పుడు కూడా మాక్సిమం అమౌంట్ ఆఫ్ రెవెన్యూస్ ఉండాలి. సో రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఎప్పుడు కూడా హైయెస్ట్ ఉంటే, ఇప్పుడు వీళ్ళకి టోటల్ రెవెన్యూ ఎంత ఉంది, ఇక్కడ టోటల్ రెవెన్యూ మనం చూసుకుంటే 1,61,391 crores ఉంది. సో ఈ 1,61,000 crores-లో 1,58,000 crores వాళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్, అంటే వాళ్ళ సొంత బిజినెసెస్ నుంచి వస్తుంది. కాబట్టి ఇది సాలిడ్గా బిజినెస్ నుంచే టోటల్ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి అదొక గ్రీన్ ఫ్లాగ్ కూడా చూడాలి. సో దానికోసం ఈ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ టు సబ్సిడరీస్, అసోసియేట్స్ అండ్ జాయింట్ వెంచర్స్. సో ఇదేంటి, వీళ్ళు ఏదైనా వేరే కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉండొచ్చు. సబ్సిడరీస్ అంటే ఏంటి, మనకి ఈ టెక్కేమ్ అవ్వచ్చు, లేకపోతే మహీంద్రా ఫినాన్సెస్ అవ్వచ్చు. ఇవన్నిట్లో ఏవైతే అసోసియేట్స్ ఉంటాయో, జాయింట్ వెంచర్స్ ఉంటాయో, సబ్సిడరీస్ ఉంటాయో వాటి నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది, 461 crores వస్తుంది. సో అది ఓకే. కానీ మేజర్ ఇన్కమ్ మనం చూస్తున్నది, ఇంపార్టెంట్ ఇన్కమ్ 1,58,000 crores M&M సొంత ప్రోడక్ట్ నుంచి వస్తుంది. కాబట్టి ఇది ఒక గుడ్ సైన్గా మనం తీసుకోవాలి. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ ఆపరేషన్స్, అదర్ ఇన్కమ్స్ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి 2,000 crores మనకి ఇక్కడ కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా 1,58,000 crores వీళ్ళ ఆపరేషన్స్ నుంచి వస్తున్నాయి. టోటల్ ఇన్కమ్ 1,60,000 crores వస్తుంది అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వీళ్ళు 2024-2025 కంపారిజన్లో ఇస్తున్నారు. సో లాస్ట్ ఇయర్ 1,41,000 crores ఉండేది, 20,000 crores, ఇది 20,000 crores ఇయర్ ఆన్ ఇయర్ పెరిగి 1,61 crores రెవెన్యూకి వచ్చారు. అంటే సూపర్గా వీళ్ళకి సేల్స్ అవుతున్నాయని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి అది మనం ఫస్ట్ ఇన్కమ్ నుంచి తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అని ఉంది. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే కార్లు అమ్మితే ఎంత వచ్చింది, ట్రాక్టర్లు అమ్మితే ఎంత వచ్చింది, లేకపోతే వాళ్ళకి ఇంకేదైనా అమ్మితే ఎంత వచ్చింది అని చెప్పి డీటెయిల్డ్గా కావాలి అని అనుకుంటే ఇక్కడ నోట్ 25 ఉంది కదా, నోట్ 26 అని ఉంది కదా, ఇక్కడ ప్రతి దానికి నోట్స్ ఉంటాయి. ఆ నోట్స్ని మనం రిఫర్ చేసుకుంటే డీటెయిల్ బ్రేక్ డౌన్ కూడా వస్తుంది. సో ఫస్ట్ మనం ఈ స్ట్రక్చర్ని అర్థం చేసుకొని తర్వాత నోట్స్ బ్రేక్ డౌన్కి వెళ్దాము. సో నెక్స్ట్ ఎక్స్పెన్సెస్. సో టోటల్ ఇన్కమ్ మనకు వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ ఎక్స్పెన్సెస్. కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ మనం చూసుకుంటే 88,111 crores వస్తుంది. అంటే ఎంతైతే వాళ్ళకి రెవెన్యూ వస్తుందో దాంట్లో 55% మొత్తం కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ కన్జ్యూమ్లోకి వెళ్ళిపోయింది. సో ఈ కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ కన్జ్యూమ్లో ఏమేమి వస్తాయి, ఇక్కడ నోట్ 28 ఉంది, అక్కడికి వెళ్దాము. కానీ సింపుల్గా కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ కన్జ్యూమ్లోకి ఏమేమి వస్తాయనంటే, ఇప్పుడు వీళ్ళు కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు, ట్రాక్టర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. వీటన్నిటికీ కావాల్సడానికి టైర్లు కావాల్సి వస్తాయి, బ్యాటరీలు కావాల్సి వస్తాయి, మెటల్ పార్ట్స్ వస్తాయి, స్టీల్ పార్ట్స్ వస్తాయి. రా మెటీరియల్ ఏదైతే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారో దానికి రా మెటీరియల్ కావాలి కదా. ఈ రా మెటీరియల్ కాస్ట్ ఎంత ఉంది, 50-60% మనకి ఇక్కడ వస్తుంది అని చెప్పి మనకి ఇక్కడ వస్తుంది. సో వీళ్ళు ఎంతైతే సేల్ చేశారో దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వీళ్ళకి రా మెటీరియల్ కాస్ట్ 88,000 crores వస్తుంది. తర్వాత పర్చేస్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్, ఇదేమో 7,643 crores ఉంది. ఇదేంటంటే మహీంద్రా అండ్ మహీంద్రా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయదు, రెడీగా మార్కెట్లో అవైలబుల్ ఉండే ప్రోడక్ట్ని వాళ్ళు కొని వీళ్ళు ఒకవేళ అమ్ముతుంటే అది ఇక్కడ పర్చేస్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ వస్తుంది. సో ఇవేంటి, యాక్సెసరీస్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు మనకి సీట్ కవర్లు అలాంటివి ఇస్తూ ఉంటారు కదా. సో ఇవన్నీ మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ చేయకపోవచ్చు, ఒక వెండర్ దగ్గర నుంచి కొని వాళ్ళు యాజ్ యాడ్ ఆన్గా మీకు అమ్మేస్తూ ఉండొచ్చు. సో వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ అవంతా లేదు, బట్ కొనడానికి అయితే ఎంతో కాస్ట్ అవుతుంది కదా. సో ఆ కాస్ట్లో ఎంత ఉంది అని చెప్పి 7,643 crores మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. తర్వాత చేంజ్ ఇన్ ఇన్వెంటరీస్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్, స్టాక్ ఇన్ ట్రేడ్ అండ్ వర్కింగ్ ప్రోగ్రెస్, ఇదెంత, -12 crores మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ బ్రాకెట్స్లో ఉన్నాయంటే బ్రాకెట్స్లో ఉన్నది నెగటివ్, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చేంజ్ ఇన్ ఇన్వెంటరీస్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు 2026, ఇప్పుడు 2025 నడుస్తుంది ఫినాన్షియల్ ఇయర్ 2026 వరకు. సో ఇప్పుడు సపోజ్ 2026 March 31 లోపల వీళ్ళు కొన్ని కార్లు మ్యానుఫ్యాక్చర్ చేసి ఉంటారు కానీ సేల్ అవ్వకపోయి ఉండొచ్చు, ట్రాక్టర్లు మ్యానుఫ్యాక్చర్ చేసి ఉండొచ్చు కానీ సేల్ ఉండకపోవచ్చు. సో అవన్నీ ఏంటి, వీళ్ళు ప్రొడక్షన్ చేసేసారు కానీ అన్ఫార్చునేట్లీ సేల్ అవ్వలేదు. సో అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. అండ్ అది ఎంత కనిపిస్తుంది, ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ 12 crores కనిపిస్తుంది. 1,60,000 రెవెన్యూ చేసే వాళ్ళలో జస్ట్ 12 crores ఇన్వెంటరీ వాళ్ళకి అలా సేల్ కాకుండా పడుంది అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది, విచ్ ఇస్ వెరీ నెగ్లిజిబుల్. తర్వాత ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్. సో ఈ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్లో 11,000 crores ఉన్నాయి. సో ఇందులో ఏమేమి వస్తాయి, వాళ్ళకి ఇచ్చే పిఎఫ్లు అవ్వచ్చు, శాలరీస్ అవ్వచ్చు, బెనిఫిట్స్ అవ్వచ్చు, బోనస్లు అవ్వచ్చు, అవన్నీ మనకి ఇక్కడ వస్తాయి. సో మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ 11,000 crores వాళ్ళ ఎంప్లాయీస్కి పే చేస్తుంది అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత ఫినాన్స్ కాస్ట్, ఇదెంత,
9,000 కోట్లు. అంటే ఏంటి? ఫినాన్స్ కాస్ట్‌లు అంటే ఏంటి? వీళ్ళు అప్పులు తీసుకొని ఉంటారు కదా! మనం లాస్ట్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ షీట్‌లో మనం ఇక్కడ లయబిలిటీస్‌లో కరెంట్ లయబిలిటీస్ చూసాం కదా! సో, కరెంట్ లయబిలిటీస్‌లో లోన్స్ అని చూసాం కదా! ఇక్కడ లోన్స్ ఎంత? 15,000 కోట్లు ఎంతో ఉంది. సో, ఇలాగ మల్టిపుల్ లోన్స్ ఉంటాయి కదా! సో, ఆ లోన్స్ రీపేమెంట్ కోసం ఫినాన్సెస్ కోసం వీళ్ళు ఎంత స్పెండ్ చేస్తున్నారు? 9,000 కోట్లు ఖర్చు పెడుతున్నారని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తోంది. తర్వాత డిప్రిసియేషన్, అమోర్టైజేషన్ అండ్ ఇంపైర్మెంట్ ఎక్స్‌పెన్స్. సో, ఈ డిప్రిసియేషన్ ఫస్ట్ అర్థం చేసుకుందాం. సో, ఈ డిప్రిసియేషన్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరేదన్నా ఈ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ వాళ్ళు మేబీ ఒక ఫ్యాక్టరీ ఏదైనా తీసుకున్నారనేసి అనుకుందాం. ఫ్యాక్టరీలో ఒక ఎక్విప్‌మెంట్ ఏదైనా కొన్నారనుకుందాం. ఒక 10 కోట్లు వర్త్ పెట్టి ఒక ఎక్విప్‌మెంట్ పర్చేజ్ చేశారనుకుందాం. సో, ఈ ఎక్విప్‌మెంట్ ఎవ్రీ ఇయర్ ఎంతో అంత దాని వాల్యూ లూజ్ అవుతూ వస్తుంది కదా! అది పాతగా అయిపోతూ ఉంటుంది కాబట్టి రీసేల్ వాల్యూ అనేది తగ్గుతూ వస్తుంది కదా! సో, ఎంత అయితే ఈ కాస్ట్ తగ్గుతోందో దాన్ని కూడా వీళ్ళు ఎక్స్‌పెన్స్ రూపంలో పెట్టుకోవచ్చు. ఎందుకంటే నేను ₹100 పెట్టి కొన్నాను. కానీ నెక్స్ట్ ఇయర్‌కి ఇది ₹85 ఉంది. సో, నాకు ఈ ₹15,000 ఏదైతే లాస్ వచ్చిందో ఆ లాస్‌ని వీళ్ళు ఎక్స్‌పెన్సెస్‌లో చూపించుకుంటారు. బిజినెస్‌లో అదే అడ్వాంటేజ్. సో, ఏదైతే యాక్చువల్ వాల్యూ ఏదైతే గూడ్స్ కాస్ట్ ఉంటుందో అది తగ్గిన దాన్ని కూడా వీళ్ళు టాక్స్‌లో అడ్జస్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి ప్రతి ప్రోడక్ట్ మీద, ప్రతి ఎక్విప్‌మెంట్ మీద ఆఖరికి మొబైల్ ఫోన్ కొన్నప్పటికీ కూడా దాని మీద కూడా వీళ్ళు డిప్రిసియేషన్ అనేది క్లెయిమ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహీంద్రా కంపెనీలో సపోజ్ ఏదైనా షోరూమ్‌లో ఏదైనా సేల్స్ ఏజెంట్ ఒక ఫోన్ కొన్నారనుకుందాం. ఆ ఏజెంట్‌కి ఒక ₹1,00,000 ఫోన్ ఇచ్చారనుకుందాం. ఒక ఐఫోన్ ఇచ్చారనుకుందాం. సో, ఇప్పుడు ఐఫోన్ ₹1,00,000 పెట్టి కొంటే నెక్స్ట్ ఇయర్ కొత్త ఐఫోన్ లాంచ్ అవ్వంగానే ఇప్పుడు ₹1,00,000 ఉండే ఐఫోన్ మేబీ 80,000కి పడిపోయింది అని అనుకుంటే బై డిఫాల్ట్ గవర్నమెంట్ 15% డిప్రిసియేషన్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అంటుంది. సో, వీళ్ళేమంటారు? నా ఐఫోన్ మీద నాకు ₹15,000 లాస్ వచ్చింది. జస్ట్ బికాజ్ 1 ఇయర్ ఓల్డ్ కాబట్టి. సో, నేనేం చేస్తాను? ఆ ₹15,000 నా ఎక్స్‌పెన్స్‌లో ఏస్తానని చెప్పి డిప్రిసియేషన్‌లో ఏసేస్తారు. సో, అలాగా ఆ డిప్రిసియేషన్ నెక్స్ట్ అమోర్టైజేషన్. ఈ అమోర్టైజేషన్ ఏంటి అనంటే ఇప్పుడు సపోజ్ వీళ్ళు ఏదన్నా ఒక ప్రోడక్ట్ ఏదైనా సర్విస్ గాని ఏదైనా తీసుకొని ఉండొచ్చు. ఏదైనా లోన్ రీపే ఆఫ్ చేసి ఉండొచ్చు. లేకపోతే ఒక వన్ టైమ్ సెటిల్‌మెంట్ ఏదైనా చేసేస్తూ ఉండొచ్చు. లేకపోతే ఏదైతే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వచ్చారో దాన్ని ఏదైనా క్లోజ్ చేసేసి ఉండొచ్చు కదా! ఒక అప్పు లాంటిది ఏదైనా. అదేదైనా క్లోజ్ ఆఫ్ అయిపోతే వీళ్ళ బ్యాలెన్స్ షీట్ నుంచి అవ్వచ్చు, వీళ్ళ బుక్స్ నుంచి అవ్వచ్చు. అది క్లోజ్ ఆఫ్ అయిపోయి కట్ ఆఫ్ అయిపోతే అది వాళ్ళకి ఇక్కడ అమోర్టైజేషన్‌లో వస్తుంది. తర్వాత ఇంపైర్మెంట్ ఎక్స్‌పెన్స్. ఈ ఇంపైర్మెంట్ ఎక్స్‌పెన్స్ ఏంటంటే సపోజ్ వీళ్ళు ఏదైనా సాఫ్ట్‌వేర్ పర్చేజ్ చేసి ఉండొచ్చు. ఏదన్నా యూజ్ కేస్ కోసమో దేనికోసమో ఒక సాఫ్ట్‌వేర్ పర్చేజ్ ఉండొచ్చు. లేకపోతే ఏదన్నా మేబీ ఒక టేబుల్ చైర్ ఏదో కొనేసి ఉండొచ్చు. ఏదైనా అయ్యి ఉండొచ్చు. కానీ ఆల్ ఆఫ్ అ సడన్ అది యూజ్‌లెస్‌గా అయిపోయి అది ఫెయిల్ అయిపోయి దానికి మార్కెట్‌లో కూడా వాల్యూ లేకుండా జీరో అయిపోయింది అనుకోండి. అప్పుడు అవన్నీ కూడా ఈ ఇంపైర్మెంట్ ఎక్స్‌పెన్స్‌లో ఏసుకొస్తున్నారు. అంటే ఏంటి? వీళ్ళు ఏదైనా రాంగ్‌గా ఏదైనా పర్చేజ్ చేసి దానికి మార్కెట్‌లో వాల్యూ పోయినా కూడా వీళ్ళు దాన్ని ఎక్స్‌పెన్స్ రూపంలో చూపించుకోవచ్చు. ఒక బిజినెస్ రన్ చేస్తున్నాం అంటే బ్యూటీ అదే. సో, ఇక్కడ ఏమైంది? ఈ డిప్రిసియేషను, అమోర్టైజేషను, ఇంపైర్మెంట్ ఎక్స్‌పెన్స్ ఇవన్నిట్లో వీళ్ళు 6,000 కోట్లు స్పెండ్ చేస్తున్నారు. సో, లాస్ట్ ఇయర్ 4,000 క్రోర్స్ ఉండేది. ఈ ఇయర్ 6,000 క్రోర్స్‌కి పెరిగింది. సో, ఇది ఒకవేళ ఒక్కొక్కసారి గుడ్ విషయం అవుతుంది. ఒక్కొక్కసారి బ్యాడ్ విషయం అవుతుంది. అది మనం ఈ నోట్స్‌లో చూడాలి. అంటే ఈ డిప్రిసియేషన్, అమోర్టైజేషన్ ఇంకా ఇంపైర్మెంట్ కాస్ట్ ఏదేది జరుగుతోంది, ఎందుకు జరుగుతుందని చూడాలి. సో, ఇప్పుడు సపోజ్ ఇంపైర్మెంట్ కాస్ట్‌లే చాలా ఎక్కువనే అనుకోండి. 6,000 కోట్లు, 5,000 కోట్లు జస్ట్ ఇంపైర్మెంట్‌కి పోతుందనుకోండి. అంటే కంపెనీ ఎక్కడో చాలా టెక్నికల్‌గా రాంగ్ వెళ్తోంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో, దానికోసం నోట్స్‌ని రెఫర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకి లాస్ ఫ్రమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ రిలేటెడ్ టు సబ్సిడరీస్, అసోసియేట్స్ అండ్ జాయింట్ వెంచర్స్ 30 కోట్లు. అంటే వీళ్ళు ఏదైనా రాంగ్ డెసిషన్స్ తీసుకొని ఉండొచ్చు. లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు రైట్ అనుకుని అది రాంగ్ అవుతే అది చూడొచ్చు. సో, 1,60,000 కోట్లు చేసే కంపెనీకి 60 కూడా కాదు 30 కోట్లు లాస్ వచ్చింది. దట్స్ ఓకే. అంత మాత్రం రిస్క్ తీసుకోకపోతే ఎలాగా? సో, 30 కోట్లు చాలా తక్కువ అని కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. తర్వాత అదర్ ఎక్స్‌పెన్సెస్‌లో 21,000 క్రోర్స్ అవుతుంది. ఆ అదర్ ఎక్స్‌పెన్సెస్ ఏమి ఉంటాయని డీటెయిల్‌గా మనకి నోట్ 34లో కనిపిస్తుంది. సో, 161,391 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి ఏదైతే రెవెన్యూ వస్తుందో దాంట్లో 143,800 ఆల్మోస్ట్ 50,000 కోట్లు వాళ్ళకి ఎక్స్‌పెన్సెస్‌లో పోతున్నాయి. సో, ఇది మొత్తం పోయిన తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత వస్తుంది? 17,542 మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత ఈ జాయింట్ వెంచర్స్ వీటి నుంచి వచ్చే ప్రాఫిట్ కూడా మనకి నెట్ ప్రాఫిట్ ఇంత ఒక 1,500 క్రోర్స్ వస్తుంది కాబట్టి రెండు కలిపి 1,60,000 కోట్ల వర్త్ ఆఫ్ బిజినెస్ చేస్తున్న కంపెనీకి మిగిలిన ప్రాఫిట్ ఎంత? జస్ట్ 19,000 క్రోర్స్. సో, ఇప్పుడు దీన్ని జస్ట్ పర్సెంటేజ్ టర్మ్స్లో చూసుకుంటే 1,61,391 కదా ఇంటూ 10% చేస్తే ఎంత? 16,000 కోట్లు. ఇప్పుడు మనకి ఎంత? 19,000 క్రోర్స్ కావాలి. సో, దీన్ని 15% చేస్తే
ఎక్కువైపోయింది 12% ఆల్మోస్ట్. సో ఒక కంపెనీ ఎంతైతే ప్రాఫిట్ చేసుకుంటుందో 100 రూపాయలు కనుక కంపెనీ రెవెన్యూ చేస్తే, ఒక సేల్ చేస్తే లాస్ట్కి అన్ని ఖర్చులు పోయిన తర్వాత చేతికి మిగిలిన వీళ్ళకి ప్రాఫిట్ ఎంత? 12% రూపీస్, అంటే 12 రూపాయలు, 19,000 కోట్ల రూపాయలు వీళ్ళకి మిగులుతున్నాయి. అండ్ ఇది చాలా 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 పెద్ద నెంబర్. మీరు చాలా అనుకుంటూ ఉంటారు, నార్మల్గా ఏమనుకుంటామంటే నేను బిజినెస్లో సేల్ ఒక 1,00,000 రూపాయలు సేల్ చేశానంటే నాకు కనీసం 50,000 మిగిలాలి అని చెప్పి అలా అనుకుంటుంటారు. కానీ అలా నడవదు. అన్ని ఎక్స్పెన్సెస్ పోయిన తర్వాత 10%, 15%, 20%, స్టార్టప్స్లో అలా ఇలా ఉంటే కొంచెం పర్సెంటేజ్ ఎక్కువ ఉండొచ్చు. కానీ ఇలా లక్షల కోట్ల వర్త్ ఆఫ్ బిజినెస్ చేస్తుంటే దాంట్లో 10%, 12% మిగిలినా కూడా ఇలా 19,000 కోట్ల రూపాయలు ప్రాఫిట్ అనేది కంపెనీకి మిగులుతుంది. అండ్ అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ మనకి ఎంత? 19,000 కోట్లు మనకు కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో ఈ 19,000 కోట్లలో వీళ్ళు ట్యాక్స్ కూడా కట్టాలి కదా. సో ట్యాక్స్ ఎంత వస్తుంది అని చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 5,000 కోట్లు ట్యాక్స్లోకి పోతుంటే 14,000 కోట్లు కంపెనీకి నెట్ ప్రాఫిట్ మిగులుతోంది. ఈ ప్రాఫిట్తో వీళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. ఇంకో కంపెనీ పెట్టుకుంటారా, ఇంకో ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తారా, ఇంకో ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తే దాని ఎక్స్పెన్సెస్లో కూడా పెట్టుకుంటారు, అది వేరే విషయము. కానీ ఈ 19,000 కోట్లు, సారీ 14,000 కోట్లు ఏదైతే ఉన్నాయో ఇది కంపెనీ యొక్క ఓనర్స్ ఎవరైతే షేర్స్ ఉంటారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, ఓనర్షిప్కి పెట్టుకోవచ్చు, కంపెనీ సేవింగ్స్లో పెట్టుకోవచ్చు, ఏదంటే అది చేయొచ్చు ఈ 14,000 కోట్లతో. సో ఈ జస్ట్ ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూసి మనకి ఏమవుతుంది? మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ సాలిడ్గా ఉంది, రెవెన్యూస్ గ్రో అవుతున్నాయి, ప్రాఫిట్ కూడా సూపర్గా చేసుకుంటుందని చెప్పి జస్ట్ మనకి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూస్తే మనకు అర్థమవుతుంది. తర్వాత మనకి కింద ఈ అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్స్, లాసెస్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ పెద్దగా అవసరం లేదు. సో దాన్ని నేను ఇగ్నోర్ చేస్తున్నాను. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, దాన్ని నేను మీకు స్పెసిఫై చేస్తాను. అది ఏంటంటే ఈ నోట్స్ని చదవడం ఇంపార్టెంట్. సో రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 25 ఉంది. సో ఈ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుందో కూడా మనకు తెలియాలి. కాబట్టి ఈ నోట్స్ని ఎలా ఫిగర్ అవుట్ చేయాలో చెప్తా. సో సింపుల్గా మీరు దాన్ని ఇంకా స్క్రోల్ డౌన్ చేస్తుంటే దీన్ని కొంచెం జూమ్ అవుట్ చేసి ఇక్కడ నోట్స్ అని ఉంది కదా, నోట్స్ స్టార్ట్ అయ్యాయి. నోట్స్ టు ద కన్సాలిడేటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. సో దీంట్లో మనకి నెంబర్ ఎంత వచ్చింది? 25 వచ్చింది. ఇక్కడ ఎంత నడుస్తుంది? నెంబర్ 2 నడుస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళాలి? 25కి వెళ్ళాలి. ఓకే, సో స్క్రోల్ డౌన్ చేసుకుంటూ మనం పేజ్ 404కి వచ్చేస్తే ఇక్కడ మనకి నెంబర్ 25లో రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ వచ్చేసాయి. సో ఎంత ఈ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఏమేమి ఉన్నాయని మనం చూసుకుంటే, సేల్ ఆఫ్ ప్రోడక్ట్స్ అంటే వీళ్ళకి ట్రాక్టర్లు అవ్వచ్చు, వీళ్ళ కార్లు అవ్వచ్చు, ఏవైతే ఇవన్నీ సేల్స్ అవుతున్నాయో దాని సేల్స్ నుంచి 126,555 లక్షల కోట్ల రూపాయలు వీళ్ళ ఓన్ సేల్స్ నుంచి వస్తుంది అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత సేల్ ఆఫ్ సర్వీసెస్ 11,000 కోట్లు. అంటే సేల్ ఆఫ్ సర్వీసెస్ ఏంటి? వీటన్నిటికీ సర్వీసింగ్ కూడా ఇస్తారు కదా, ఆ సర్వీస్ కాస్ట్లలో వీళ్ళకి 11,000 crores వస్తుంది మనకు కనిపిస్తుంది. సో స్ట్రాంగ్గా ఎంత? 1,37,000 crores ఆల్మోస్ట్ వీళ్ళ ఓన్ కోర్ బిజినెస్ నుంచి వస్తుంది మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్, అదర్ ఆపరేటింగ్ రెవెన్యూస్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇది టోటల్గా కలిపి మనకి ఎంత? 1,39,942 లక్షల కోట్ల రూపాయలు వీళ్ళ కోర్ బిజినెస్ నుంచి వస్తుంది అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత ఫ్రమ్ అదర్ ఫినాన్షియల్ సర్వీసెస్, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ ఫినాన్షియల్ సర్వీస్ బిజినెస్ అంటే ఏంటి? మహీంద్రా అండ్ మహీంద్రా ఫినాన్స్ ఉంది కదా, దాంట్లో ఏం చేస్తారు? వేరే వాళ్ళకి లోన్స్ అనేది ఇస్తున్నారు కదా. సో ఆ లోన్స్ ఇస్తే దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ అమౌంట్ 16,000 కోట్లు వస్తుంది. 16 అంటే ఎంత? ఆల్మోస్ట్ 17,000 crores వీళ్ళకి లోన్ బిజినెస్ నుంచి వస్తుంది అని కూడా అది మనకు ఇక్కడ కనిపిస్తుంది. కానీ మనం మహీంద్రా అండ్ మహీంద్రాలో ఇన్వెస్ట్ ఎందుకు చేస్తున్నాము? వాళ్ళ ఆటో మ్యానుఫ్యాక్చరింగ్ కోసం కదా. సో దాని నుంచే మేజర్ రెవెన్యూ వస్తుంది కాబట్టి స్టిల్ ఇట్ ఈస్ అ గుడ్ సైన్. ఇప్పుడు అలా కాకుండా రివర్స్లో ఇది 16,000 కోట్లు ఉంది, ఇది 126,000 కోట్లు ఉంది అనుకోండి, అప్పుడు చూసారా మొత్తం రివర్స్ అయిపోతుంది కదా. సో అలా లేకుండా ఇలా ఉంది కాబట్టి స్టిల్ గుడ్ అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత గవర్నమెంట్ గ్రాంట్స్ అవ్వచ్చు, వాటన్నిటి నుంచి కూడా కలిపి ఆల్మోస్ట్ ఒక 19,000 కోట్లు వచ్చి మొత్తం 158,750 కోట్లు ఆల్మోస్ట్ వీళ్ళకి రెవెన్యూ అనేది మనకి ఇక్కడ వస్తుంది ఫ్రమ్ ఆపరేషన్స్ అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ 25 నెంబర్ మనకు వచ్చేసింది కదా. 26 ఫ్రమ్ అదర్ ఇన్కమ్స్ అండ్ రిలేటెడ్ టు సబ్సిడరీ అసోసియేట్స్. సో ఇక్కడ దేని నుంచి ఎంత వస్తుంది అని చెప్పి కూడా మనకి ఇక్కడ క్లియర్గా వస్తుంది. ఇన్కమ్ ఫ్రమ్ అసోసియేట్స్ నుంచి ఎంత వస్తుంది? 19 కోట్లు, ఇక్కడ 500 కోట్లు అని మొత్తం డీటెయిల్గా ఎక్కడి నుంచి ఎంత వస్తుంది, అదర్ ఇన్కమ్ సోర్సెస్ అవ్వచ్చు, మెటీరియల్స్ కన్జ్యూమ్డ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఓపెనింగ్ ఇన్వెంటరీస్లో ఎంత ఖర్చు అవుతుంది, పర్చేసెస్ ఎంత చేశారు, మొత్తం ప్రతి ఒక్కటి స్ట్రైట్గా క్లియర్గా ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు అవుతుంది అని చెప్పి కూడా మనకి ఇక్కడే కనిపిస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, ఫారెన్ కరెన్సీ ట్రాన్స్లేషన్ అంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా, కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ కన్జ్యూమ్లో వీళ్ళు వేరే దగ్గర ఎక్కడి నుంచి అయినా రా మెటీరియల్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు కదా, దానికి ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్లో ఎంత ఖర్చు అవుతుందో కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో అంత క్లియర్గా వీళ్ళు మెయింటైన్ అనేది చేస్తుంటారు. సో ఇక్కడ ఫినిష్డ్ గూడ్స్లో 6,000
60,000 కోట్లు ఉన్నాయి. తర్వాత వర్క్ ఇన్ ప్రోగ్రెస్‌లో ఎంతున్నాయి, మ్యానుఫ్యాక్చర్డ్ కాంపోనెంట్స్‌లో ఎంతున్నాయి. సో, ఎగ్జాక్ట్‌గా దేని దగ్గర ఎంతెంత ఖర్చవుతుంది అని కూడా వీళ్ళు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ అనేది చేస్తుంటారు. ఎంప్లాయీ బెనిఫిట్స్ చూడండి, సాలరీ, వేజెస్, బోనస్ కలిపి 9,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు అని చెప్పి, తర్వాత ప్రతి ఒక్కటి ఎక్కడెక్కడ ఎలాగా మనీ స్పెండ్ అవుతుందో డీటెయిల్‌గా వీళ్ళు ఇక్కడ మెన్షన్ అనేది చేస్తారు. తర్వాత అదర్ మేజర్ ఇన్కమ్స్‌లో 21,000 క్రోర్స్ అక్కడ ఉంది అని మనం చదివాము. సో, అదర్ ఇన్కమ్స్ ఏంటి, అదర్ ఎక్స్‌పెన్సెస్ ఏంటి అని మనం చూసుకుంటే స్టోర్స్ కన్జ్యూమ్డ్ 540 కోట్లు, టూల్స్ కన్జ్యూమ్డ్, పవర్ అండ్ ఫ్యూయల్ 800 కోట్లు, తర్వాత రెంట్ ఇంక్లూడింగ్ లీజెస్ 350 క్రోర్స్, ఇన్సూరెన్స్ కోసము, రిపేర్ల కోసము, అడ్వర్టైజింగ్ కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు, 800 కోట్లు వీళ్ళు అడ్వర్టైజింగ్ కోసం ఖర్చు చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు మనకి షోరూమ్‌లో సేల్స్ అవుతాయి కదా, సేల్స్ అయిన దాని మీద వీళ్ళకి ఆల్మోస్ట్ 1,300 క్రోర్స్ వీళ్ళు కమిషన్స్ రూపంలో ఇస్తున్నారు. తర్వాత ఇక్కడ ఏదో చూద్దాం, ఇక్కడ ఎంత లీగల్ అండ్ ప్రొఫెషనల్ చార్జెస్‌కి 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే వాళ్ళ లాయర్స్ అవ్వచ్చు, ఇవన్నిటి కోసము లీగల్ ఎక్స్‌పెన్సెస్‌లోనే 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. సో, దేనికి ఎక్కడ ఎంత అవుతుంది ఇక్కడ చూడండి. హైర్ అండ్ సర్వీస్ సబ్ కాంట్రాక్టింగ్ చార్జెస్ అంటే ఏంటి, వీళ్ళు ఏదైతే ఎంప్లాయ్మెంట్స్ జనరేట్ చేస్తుంటారో వాళ్ళకి ఆ లీగల్ హైరింగ్ కోసము దేనికోసమైనా సరే కొన్ని ఏజెన్సీస్‌ని వీళ్ళు మెయింటైన్ చేస్తుండొచ్చు. సో, దానికి 2,000 కోట్లు ఖర్చు అవుతున్నాయి అని చెప్పి మొత్తం డీటెయిల్‌గా ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఎక్కడి నుంచి డబ్బులు పోతున్నాయి క్లియర్‌గా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్‌లో కనిపిస్తుంది. సో, ఇక్కడ మనకేంటి ఫస్ట్ మనము ఏదైతే మనకి స్క్రీనర్ టూల్ ఉంటుందో ఇక్కడికి వచ్చి మనము ఏం చేయాలంటే ఇక్కడ మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్‌లో మనకి ఇక్కడ ఓవరాల్‌గా పిక్చర్ కనిపించాలి. సో, 2024లో సేల్స్ 71,000 క్రోర్స్ ఉండేది కాస్త ఇప్పుడు ఆల్మోస్ట్ 1,59,000కి వెళ్ళి ఇప్పుడు కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్‌లో 1,67,000 క్రోర్ వరకు వెళ్తోంది. పర్సెంటేజ్ గ్రోత్‌లో చూసుకుంటే ఇక్కడ మీరు చూడండి 21%, 34%కి వెళ్ళి ఇప్పుడు 14% స్టాగ్నెంట్ అవుతోంది. సో, ఇది ఇంకా అంతే గ్రోత్ అవుతుందా, తగ్గిపోతుందా అని చెప్పి మనం ఇక్కడ చూసుకోవాలి. ఎక్స్‌పెన్సెస్ పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా? మెటీరియల్ కాస్ట్ మీరు చూసుకుంటుంటే అంతే ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చూస్తుంటే ఒకప్పుడు 5% అయ్యేది, ఇప్పుడు 3%కి వచ్చింది. అంటే వెరీ గుడ్. ఉన్న ఫ్యాక్టరీస్ నుంచే వాళ్ళు ఇంకా బెటర్ అవుట్పుట్ ఇస్తున్నారు. 2% అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గించారని మనకు కనిపిస్తుంది. ఎంప్లాయీ కాస్ట్ అంతే యావరేజ్‌గా ఉంటుంది. అదర్ కాస్ట్‌లు కూడా ఫిక్స్డ్‌గా తగ్గుతూ వస్తున్నాయి. 20%కి వెళ్ళింది కాస్త ఇప్పుడు 11%కి వస్తుంది. సో, వీళ్ళకి డబ్బులు వచ్చేదాన్ని ఖర్చు చేసేటప్పుడు కూడా ప్రాపర్‌గా ఖర్చు పెడుతున్నారు. ఖర్చులు తగ్గించుకుంటున్నారని మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత ఆపరేటింగ్ ప్రాఫిట్స్ 10,000 కోట్లు వచ్చేది కాస్త ఇప్పుడు ఆల్మోస్ట్ 31,500 క్రోర్స్ ప్రాఫిట్‌లో కనిపిస్తుంది. తర్వాత ప్రాఫిట్ బిఫోర్ టాక్సెస్ ఒకప్పుడు 5,000 కోట్లు ప్రాఫిట్ ఉండేది. ఇప్పుడు కరెంట్ లాస్ట్ ఇయర్ క్లోజింగ్‌లో 19,000 కోట్లు. ఇప్పుడు కరెంట్‌గా ఈ ఇయర్ ప్రొజెక్షన్ చూసుకుంటే ఇప్పటికే 20,000 కోట్లు ప్రాఫిట్ చేసుకున్నారు. ఇంకా ఆల్మోస్ట్ 5 మంత్స్ మిగిలింది కాబట్టి అప్పట్లో ఈ నెంబర్ ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలా మనం ఓవరాల్‌గా మొత్తం స్టడీ అనేది ఇక్కడ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా ఇంపార్టెంట్‌గా ఈపీఎస్ ఇన్ రూపీస్, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఒకసారి దృష్టిలో పెట్టండి. ఇది ఏంటి, ఈపీఎస్ అంటే ఎర్నింగ్స్ పర్ షేర్. అంటే ఏంటి, నేను మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో ఒక షేర్ వాల్యూ ఇప్పుడు ఎంత, ఒక షేర్ వాల్యూ ఇప్పుడు 3,624 రూపీస్. సో, నేను మహీంద్రా షేర్ 3,624 రూపీస్ పెట్టి కొంటే నాకు కంపెనీ రిటర్న్ నాకు ఎంత ఇస్తుంది, నేను ఆ షేర్ మీద ఎంత ప్రాఫిట్ సంపాదిస్తాను, స్టాక్ అప్రిసియేషన్ కాదు, నాకు ఎంత వస్తుంది అన్నది మనకి ఎర్నింగ్స్ పర్ షేర్లో చెప్తుంది. సో, ఈ ఎర్నింగ్స్ పర్ షేర్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. సో, 2014లో ఈ ఎర్నింగ్స్ పర్ షేర్ 37.89 రూపీస్ ఉండేది. ఇప్పుడు 110 రూపీస్ ఉంది. అంటే ఏంటి, నేను 3,600 రూపాయలు పెట్టి ఒక కంపెనీ షేర్ కొంటే నాకు 110 రూపీస్ నాకు ఈ కంపెనీ నుంచి రిఫండ్ వస్తుంది, రిటర్న్ వస్తుంది అని చెప్పి మనకైతే చెప్తుంది. ఇది ఎలాగొస్తుంది, డివిడెండ్ పేఅవుట్ రూపంలో వస్తుంది. సో, ప్రతిసారి వీళ్ళ డివిడెండ్స్ని పేఅవుట్ చేస్తూ వచ్చారు కాబట్టి నేను ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే నాకు డివిడెండ్స్ రూపంలో కంపెనీ చేసుకునే ప్రాఫిట్స్లో నాకు ఎంత పర్సెంటేజ్ షేర్ వస్తుంది అని చెప్పి నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో, నేను ఒక మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ షేర్ కొంటే నాకు 110 రూపీస్ నాకు ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి ఎర్నింగ్స్ పర్ షేర్ రూపంలో మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఈ ఎర్నింగ్స్ పర్ షేర్ ఎంత పెరుగుతుంటే కంపెనీ అంత మంచిది అని చెప్పి కూడా మనం ఒక సింపుల్గా అనాలిసిస్ చేసుకోవడానికి, జడ్జ్ చేయడానికి ఇది ఒక వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్ అనేది మనకి కనిపిస్తుంది. సో, ఇక్కడ మీరు మళ్ళీ చూడొచ్చు, కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ 10 ఇయర్స్గా చూసుకుంటే 8%, లాస్ట్ 5 ఇయర్స్గా చూసుకుంటే 16%తో గ్రో అవుతుంది. ప్రాఫిట్స్ చూసుకుంటే కంటిన్యూస్గా 10 ఇయర్స్లో 16%తో గ్రో అవుతుంది. 1,00,000 కోట్ల కంపెనీ 16%తో గ్రో అవుతుంది అంటే ఎంత స్ట్రాంగ్ కంపెనీ ఆలోచించుకోండి. తర్వాత స్టాక్ ప్రైస్ సిఏజిఆర్ మనం చూసుకుంటే 10 ఇయర్స్గా 19%తో గ్రో అవుతుంది. లాస్ట్ 5 ఇయర్స్గా చూసుకుంటే కూడా 42% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్తో గ్రో అవుతుందని చెప్పి మనకి ఇలా మల్టిపుల్ డేటా పాయింట్స్తో మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో, ఇదంతా ఎందుకు ఇంపార్టెంట్,
ఒక కంపెనీ స్ట్రాంగ్‌గా, వీకా? స్ట్రాంగ్ ఉంటే బ్యాలెన్స్ షీట్‌లో అసెట్స్ ఏమున్నాయి? లయబిలిటీస్ ఏమున్నాయి? ఇప్పుడు అవన్నీ స్ట్రాంగ్‌గా ఉండి ప్రాపర్‌గా ఉంటే అది ప్రాఫిట్ అండ్ లాస్ చేస్తుందా లేదా అని చెప్పి కూడా మనకి డీటెయిల్డ్ స్టడీ రిపోర్ట్ మనకొస్తే ఈ కంపెనీ మంచిదా? కాదా? అని చెప్పి మనం డీటెయిల్ అనాలిసిస్ చేసుకోవడానికి కూడా మనం ఒక ఒపీనియన్ ఫార్మ్ చేసుకోవచ్చు కాబట్టి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్‌లో అసలు ఏదుంటాయి? ఎందుకుంటాయి? ఎలా ఉంటాయి? అని మనకు అర్థమవుతే కంపెనీకి డబ్బులు ఎక్కడొస్తున్నాయి? దాన్ని సరిగ్గా ఖర్చు చేస్తున్నారా లేదా? అని ఒపీనియన్ ఫార్మ్ చేసుకోవడానికి కూడా ఇదనేది సూపర్‌గా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఒకవేళ ఇది ఇంట్రెస్ట్ ఉండి ఇలా మంచిగా డీప్ డైవ్‌గా చేసుకుంటే చాలా బావుంటుంది. మీరు ఒక కంపెనీ ఫ్యూచర్ పొటెన్షియల్ నెక్స్ట్ 5, 10, 15, 20 ఇయర్స్‌లో ఏం చేస్తుందని కూడా మీరు దీన్ని చూసి అనలైజ్ చేసుకోవచ్చు. కానీ లేదు ఇంత డెప్త్‌లోకెళ్ళడం నాకు ఇంట్రెస్ట్ లేదు. లేకపోతే ఇన్ని నంబర్‌లు చూడడం నాకు ఇంట్రెస్ట్ లేదు అనుకోండి. అప్పుడు మీరేం చేయొచ్చు? సింపుల్‌గా ఈ మొత్తం నీకు చెప్పాను కదా ఇక్కడ యాన్యుయల్ రిపోర్ట్ దీన్ని డౌన్‌లోడ్ చేసి చాట్‌జీపీటీకి అప్‌లోడ్ చేసి యాక్ట్ యాస్ ఎ సీఏ అండ్ యాస్ ఎ ప్రొఫెషనల్ ఆడిటర్ ఆఫ్ ఎ కంపెనీ అండ్ టెల్ మీ హౌ గుడ్ దిస్ కంపెనీ ఈజ్ ఫినాన్షియలీ అని చెప్పి ఒక సింపుల్ ఒక ప్రాంప్ట్ ఇచ్చారనుకుంటే చాట్‌జీపీటీ మీకు ఆన్సర్ ఇస్తుంది. దాంట్లో అనలైజ్ బ్యాలెన్స్ షీట్, అనలైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అండ్ మన నెక్స్ట్ వీడియో ఏదైతే క్యాష్ ఫ్లో ఉంటుందో దాన్ని కూడా మూడిటిని కన్సిడర్ చేసుకొని చెప్పమంటే చాట్‌జీపీటీ మీకు వన్ లైనర్ ఇస్తుంది. కాకపోతే చాట్‌జీపీటీ చెప్పింది కరెక్టో కాదో తెలియాలి కదా! సో దానికోసం ఈ వీడియో ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇది మొత్తం కాన్సెప్ట్ అర్థం చేసుకున్న తర్వాత చాట్‌జీపీటీని అడిగితే దాని నుంచి వచ్చే సమ్మరీ కరెక్టా కాదా వాలిడేట్ చేసుకోవడానికి కూడా మీకు ఈజీ అవుతుంది. సో చాట్‌జీపీటీ ఏదో హైలైట్ చెప్తుంది. దాన్ని కరెక్ట్‌గా చెప్పిందా లేదా అని వాలిడేట్ చేసుకోవడానికి ఎక్కడ యాన్యుయల్ రిపోర్ట్ ఎక్కడుంటుంది? ఏ నెంబర్ ఏం చెప్తుందో మీకు కూడా తెలియాలి కదా! సో దానికోసం మీకు ఇది మొత్తం నేర్పించి ఇదంతా చూసాను. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇలా మంచిగా డీప్ డైవ్‌గా చేసుకుంటే ఒక కంపెనీ ఫ్యూచర్ పొటెన్షియల్ అండ్ మీరు ఇన్వెస్ట్ చేసే డబ్బులు కూడా ఎంత బాగా గ్రో అవుతాయి, ఎంత బాగా పోతాయి అన్నది ఈజీగా క్లియర్‌గా అర్థం అనేది చేసుకోవచ్చు. సో వీడియో ఎండ్ చేసే కంటే ముందర ఒక సింపుల్ నోట్ ఏంటంటే అగైన్ నేను స్టాక్ మార్కెట్‌లో ఎక్స్‌పర్ట్‌ని. ఫినాన్షియల్ ఈ స్టేట్మెంట్స్ అవ్వచ్చు లేకపోతే ఇవన్నీ ఆడిటర్‌గా చేయడానికి నేను సీఏ కాదు. ఇలాంటి ఫినాన్స్ పర్సన్‌ని కాదు. సో నేనేం చేస్తున్నాను? నేను మొత్తం డీటెయిల్డ్‌గా స్టడీ చేసి అర్థం చేసుకొని నేర్చుకొని నాకు అర్థమైనది మీ అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎవరైనా కామర్స్ స్టూడెంట్స్ అవ్వచ్చు, సీఏ స్టూడెంట్స్ అవ్వచ్చు లేకపోతే ఇన్ జనరల్‌గా ఇవన్నిటి మీద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఎవరికైతే నాలెడ్జ్ ఉందో వాళ్ళు నన్ను కరెక్ట్ చేసే ఫుల్ రైట్ మీకుంది. సో నేను ఎక్కడైనా తప్పు చెప్పినా లేకపోతే ఎక్కడైనా మిస్‌లీడ్ చేసినా లేకపోతే ఎక్కడైనా రాంగ్‌గా ఏదైనా చెప్పేసినా కూడా మీరు కింద కమెంట్స్‌లో చెప్పారనుకుంటే మీ ఇన్ఫర్మేషన్‌తో నేను నేర్చుకొని నెక్స్ట్ వీడియోస్‌లో నా నాలెడ్జ్‌ని నేను పెంచుకోవడానికి హెల్ప్ అవుతుంది. లేదు ఏం తెలీదు అనుకున్న వాళ్ళు కూడా మీరు ఆ కమెంట్స్ నుంచి నేర్చుకోవచ్చు. ఈ వీడియోని చూసి కూడా నేర్చుకుంటూ అందరం హ్యాపీగా గ్రో అవ్వాలి. అందరం పైకనేది ఎళ్ళాలి. సో ఈ వీడియో త్రూ ఏదైనా వాల్యుబుల్‌గా నేర్చుకున్నారనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్స్‌లో అడగడం మర్చిపోకండి. అండ్ కింద కమెంట్స్‌లో అటెండెన్స్‌ని మార్చడం కూడా మర్చిపోకండి. ఎందుకంటే అప్పుడే నాకు తెలుస్తుంది మీరు నా వీడియోస్ చూస్తున్నారు, మీరు వాల్యూ పొందుతున్నారని. సో ఇదంతా అయిపోతే నెక్స్ట్ వీడియోలో మనము క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్‌ని ఎలా అనలైజ్ చేసుకోవాలి, దాని నుంచి మనం కంపెనీ నుంచి ఏం అర్థం చేసుకోవచ్చో కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో అప్పటి వరకు నేర్చుకుంటూనే ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు గుడ్ బై.